చేయండి ప్రభు, నీ ప్రజలను యెహోవా మందిరపు ధనాగారములో పెట్టబడుటకై నీ ప్రజలను ఆయత్తపరచండి అయ్యా, ఆయత్తపరచండి అయ్యా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తుతూ, రెండు చేతులు పైకెత్తుతూ, యేసయ్యా నెపమంచకయ్యా నీ కృపలో, చెప్తారా? నెపమంచకయ్యా నీ కృపలో అపరాధములను క్షమించు. చెప్పండి. అపరాధములను క్షమించు. వెనకాల తమ్ముడు పాడున్నాను. కృప యవ్వనేచ్ఛలను క్షమించమని పాడున్నాయన. యేసయ్యా కృప చూపి నెపమంచకయని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామం మహిమపరచుదము. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామం మాత్రమే మహిమపరచబడును గాక. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్యము నివాసి అయిన మా యేసుక్రీస్తు ప్రభువా మీ నామానికి స్తోత్రాలు. ఎరుకలో సమస్తము నశించిన నశింపని 4 గలవు. ఆ నశింపక అవి యెహోవా మందిరపు ధనాగారంలో పెట్టబడినట్లుగా ఈ లోకంలో సమస్తము నశించిపోతున్నా, ఈ లోకంలో సమస్తమును నాశనమునకు జరుగుతున్నా, నశించిపోకుండా ఎత్తబడు గుంపులో ఉండడానికి ప్రజలకు సిద్ధపడాలి. మీరు మాతో నాతో మాట్లాడారు. ఎత్తబడిన వాక్యమాలో బహుగా ఫలించడానికి సహాయం చేయండి. మా ప్రియులు ప్రభువా, స్థానిక దైవజనులను దీవించండి, కరుణాకరయ్య గారిని దీవించండి, అసిస్టెంట్ పాస్టర్ గారిని దీవించి, ప్రత్యేకంగా పొడపడ్డ శామ్యుల్ గారిని దీవించండి. వారు 2 వృద్ధాప్యమందు ఉండగానైనా మరింత సారము కలిగి పచ్చగా జీవించుకున్నప్పుడు మీద ఆశలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ ఫలములో వాడబడుతున్నారో ఆ ఫలము యెహోవా దీవించిన చేని సువాసన వల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. వేదికను అలంకరించిన దైవజనులందరినీ దీవించండి. ఆ ప్రాంతాల బిడ్డలు వాడబడినప్పుడు అభిషేకించండి. అప్పుడు విజయ్ని వారికి పరిచయను దీవించండి, రవి గారు వారి పరిచయను దీవించండి, సౌండ్ సిస్టమ్ అని దీవించండి. ప్రత్యేకంగా స్థానం యవన బిడ్డలందరినీ, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ యూత్ వారు ప్రతి ఒక్కరిని దీవించి చక్కని వివాహాలు వారికి దయచేయండి, చక్కని చదువులు దయచేయండి, మంచి ఉద్యోగాలు దయచేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి, ముఖ్యంగా మంచి సాక్ష్యముగానే యవన బిడ్డలుగా దీవించడానికి సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు నామమున వేడుకు